హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నాయకులంతా హస్తనకు క్యూ కట్టారు. దీంతో మళ్లీ పదవుల భర్తీ అంశం తెరమీదకొచ్చింది. పీసీసీ చీఫ్ నియామకం కూడా కొలిక్కొస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరి కాంగ్రెస్ ఢిల్లీ పెద్దల నిర్ణయం ఏంటి? తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం మరోసారి ఢిల్లీకి షిఫ్ట్ అవుతోంది. సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి వెళ్లారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇవాళ ఉదయం హస్తనకు వెళతారు. అధిష్టానం నుంచి పిలుపు రావడంతోనే నేతలు ఢిల్లీకి క్యూ కట్టారని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు పార్టీ ఇన్ఛార్జ్ కూడా వెళ్లడంతో ఏం చర్చిస్తారా అనే ఆసక్తి ఏర్పడింది. టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఈసీలో సభ్యులయ్యారు. దీంతో ఆయన సీఈసీ సమావేశంలో పాల్గొనేందుకు హస్తనకు వెళ్లారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ పార్టీ పెద్దలతో భేటీ అవుతారు. ఇవాల్టి పార్టీ ముఖ్య నేతల భేటీలో ప్రధానంగా తెలంగాణ రాజకీయాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. టీపీసీసీ కొత్త చీఫ్తో పాటు పార్టీలో కీలక పదవుల నియామకంపై ఇవాల్టి సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. పీసీసీ చీఫ్ నియామకంపై కొలిక్కి వస్తుందనే టాక్ కాంగ్రెస్ నేతల్లో వినిపిస్తోంది. ఆశావహుల జాబితా పెద్దగానే ఉంది. బీసీలకు ఇస్తే మహేష్ గౌడ్, మధు యాష్కీ పేర్లు, ఎస్సీలకు ఇస్తే ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, ఎస్టీ జాబితాలో ఎంపీ బలరాం నాయక్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరుకు పీసీసీ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని అధిష్టానం భావిస్తోంది. ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీ, చైర్మన్ల నియామకంపై కూడా అప్రూవల్ తీసుకునే అవకాశం ఉంది. దీనికి తోడు కేబినెట్ విస్తరణ కూడా ఉంటుందనే చర్చ జరుగుతోంది. వీటితో పాటు రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ, రైతు రుణమాఫీ సందర్భంగా వరంగల్లో భారీ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది పార్టీ. అగ్రనేతల సభ తేదీలను కూడా ఈ పర్యటనలో ఖరారు చేసే అవకాశం ఉంది. నేతలంతా ఢిల్లీకి క్యూ కట్టడంతో తెలంగాణ కాంగ్రెస్ ఆశావహులకు ప్రాణం లేచి వచ్చినంత పనైంది. మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టులు, పార్టీ పగ్గాలు ఎవరికి దక్కుతాయనే చర్చ జరుగుతోంది. మరి కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.